ప్రభువైన యేసుక్రీస్తు నామములో వార్షికోత్సవ శుభములు తెలియజేస్తున్నాను. రక్షించబడిన మనము మందిర పరీక్షల్లో మనవంతు కర్తవ్యం ఏంటో తెలుసా? చెప్పండి. ఇంత స్థలం ఇంకా ఖాళీగా ఉంటుందంటే 2-3 ఆరాధనలు పెట్టకపోవటంటే కారణం ఏంటి? మనము సువార్త చేసి ఇతరులని మందిరంలోకి నడిపించట్లేదు అనమాట. కొద్ది రోజుల్లో మనకి అద్భుతమైన నెల అవకాశం దేవుడు ఇస్తున్నాడు. క్రిస్మస్ పురస్కరించుకుని క్రిస్మస్ శుభములతో పాటు సువార్తను చెప్పి అనేక మందిని మందిరంలోకి ఆహ్వానించే గొప్ప భాగ్యం కదా. యేసు గురించి నీకు తెలిస్తే లోకానికి చెప్పకుండా ఉండలేవు. హల్లెలూయా. ఆ రోజు గొర్రెల కాపరులు కనిన వాడిని వినిన వాటిని లోకానికి ప్రచురం చేస్తూ వెళ్ళారు అనే మాట మనకుంటుంది. గొర్రెల కాపరులు క్రిస్మస్. హల్లెలూయా. మనం ఎవరి క్రిస్మస్ చేసినా గొర్రెల కాపరుల క్రిస్మస్ మనం చేయాలంటే యేసు రక్షకుడిని తెలుసుకున్న తర్వాత లోకానికి అంతటికి చాటి చెప్పారు. కొద్ది రోజుల్లో క్రిస్మస్ వస్తుంది కనుక కొత్త పాటను మీకు పరిచయం చేయాలని మరి ఈ పాట నేను పాడబోతున్నాను. ఒక 20 years బ్యాక్ ఈ పాటను దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. సువార్తకు సంబంధించే యేసుక్రీస్తు గురించి వివరిస్తూ అనేకుల్ని దేవుణ్ణి మందిరంలోకి ఆహ్వానించే గొప్ప పాట. గొర్రెల కాపరుల వలె యేసయ్య సన్నిధికి వెళదా, చూసి వినినవన్నీయు లోకానికి చాటి చెప్దామా? వచ్చే నెల నుంచి సువార్తను ప్రకటించి మందిరంలోకి అనేక వేల మందిని ఆహ్వానిద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంతో దేవుని ఆరాధించేద్దాం. స్తోత్రం. ఇరుగు పొరుగు బంధు మిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదా. మనందరికీ ఆనంద తైలానికి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. దుఃఖానికి బదులుగా సంతోష వస్త్రంతో మనల్ని అలంకరింపజేయడానికి యేసుక్రీస్తు వచ్చాడని లోకానికి చాటి చెప్తాం. దుఃఖమునకు బదులుగా మనకందరకు దుఃఖమునకు బదులుగా మనకందరకు సంతోష వస్త్రము
సన్నిధికి వెళదాం 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 విడినవన్నీయు లోకానికి చాటి చెప్పుదా. నలిగిన హృదయం గలవారికి నెమ్మదినిచ్చి బలపరచడానికి, నరక శిక్ష నుండి మనల్ని విడిపించి నూతన యెరూషలేము చేర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నలిగిన హృదయం గలవారందరికీ నెమ్మదినిచ్చి దృఢపరచుటకు, నరక శిక్ష నుండి మనను విడిపించుటకు, నూతన యెరూషలేము చేర్చుటకు. నలిగిన హృదయం గలవారందరికీ నెమ్మదినిచ్చి దృఢపరచుటకు, నరక శిక్ష నుండి మనను విడిపించుటకు, నూతన యెరూషలేము చేర్చుటకు. స్తుతి పాత్రుడు సుందరుడు ఈ భూమికే తెచ్చినని, స్తుతి పాత్రుడు సుందరుడు ఈ భూమికే తెచ్చినని. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదాం. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదాం. సన్నిధికి వెళదాం 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 విడినవన్నీయు లోకానికి చాటి చెప్పుదా. బూడిదకు ప్రతిగా పూదండను, ఆడబడి ఆత్మకు స్తుతి వస్త్రమును, సాతాను బంధకాలు ఉన్న వారికి శాశ్వతమైన విడుదల ప్రకటించడానికి యేసు అక్కడికి వచ్చాడు. బూడిదకు ప్రతిగా పూదండను, ఆడబడి ఆత్మకు స్తుతి వస్త్రమును, సాతాను బంధకములనున్న వారికి శాశ్వతమైన విడుదలను ప్రకటించుటకు. ప్రతిగా పూదండను, భారభరితాత్మకు స్తుతి వస్త్రమును, సాతాను బంధకములనున్న వారికి శాశ్వతమైన విడుదలను ప్రకటించుటకు. మన ప్రభువు మన యేసు ఈ భూమికే తెచ్చెనని, మన ప్రభువు మన యేసు ఈ భూమికే తెచ్చెనని. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదాం. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదాం. స్తోత్రం యేసుకు చెప్పండి, మాతో గొంతులు కలపండి, మన ప్రభు యేసుని కొలవండి. స్తోత్రం యేసుకు చెప్పండి, మాతో గొంతులు కలపండి, మన ప్రభు యేసుని కొలవండి. కొర్రెల కాపరుల వలె యేసయ్య సన్నిధికి వెళదాం 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 విడినవన్నీయు లోకానికి చాటి చెప్పుదా. కొర్రెల కాపరుల వలె యేసయ్య సన్నిధికి వెళదాం 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 విడినవన్నీయు లోకానికి చాటి చెప్పుదా. లోక రక్షకుడు యేసుక్రీస్తుని మనలను రక్షించుటకై ఇల్ల పుట్టినని, లోక రక్షకుడు యేసుక్రీస్తుని మనలను రక్షించుటకై ఇల్ల పుట్టినని. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదాం. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదాం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. ఇంకా